సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో రైతులకు ప్రభుత్వం అందిస్తున్న వ్యవసాయ సబ్సిడీ పనిముట్లను గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఏఎంసీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డితో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల సంక్షేమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేసి రైతులకు అండగా నిలిచారని పేర్కొన్నారు. గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఏమాత్రం రుణమాఫీ చేయలేదని విమర్శించారు. అలాగే మాజీ సీఎం స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి రైతులకు ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రవేశపెట్టి రైతు బాంధవుడిగా రైతు గుండెల్లో నిలిచారని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, ఏడీఏ బాబునాయక్, ఏవో నాగరాజు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు రాజు, వివిధ గ్రామాల సర్పంచ్లు, రైతులు పాల్గొన్నారు. గజ్వేల్ మార్కెట్ కమిటీలో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా సబ్సిడీ కింద రోటోవేటర్లు, అదే స్ప్రే పంపులు కూడా పంపిణీ చేయడం జరిగింది. రైతులందరూ కూడా గమనించాలి, 10 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్కడ కూడా సబ్సిడీతోని ఇంప్లిమెంట్స్ రాలేదు. మరి మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ అన్న ఆధ్వర్యంలో లాస్ట్ ఇయర్ కూడా రోటోవేటర్లు కానీ, పవర్ స్ప్రేస్ పంపులు ఇవన్నీ కూడా ఇచ్చినాం. అందులో భాగంగా ఇవాళ కూడా ఇక్కడ ఒక 9 రోటోవేటర్లతో పాటు ఒక 10 స్ప్రేలు ఇచ్చినాం. ఇంకా రేపు రాబోయే కాలంలో ఇంకో నెల తర్వాత కూడా ఈ సబ్సిడీ ఇంప్లిమెంట్స్ ఇంకా చాలా వచ్చేటివి ఉన్నాయి. రైతులు ఎవరికైతే అవసరం ఉంటాయో వాళ్ళ అవసరాల తీరుగా మన డిపార్ట్మెంట్ ద్వారా, అంటే కొందరికి రోటోవేటర్ కావాలంటారు, కొందరు స్ప్రే అంటారు, కొందరు గడ్డి కట్టర్ అంటారు, గడ్డి మిషన్స్, ఇంకా ఏమున్నా మీకు ఏ అవసరాలు ఉన్నా అది ఏది అవసరం ఉందో ఇక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్లకు మీరు రాపించుకుంటే మీ అవసరాల తీరుగా మేము సబ్సిడీ ప్రభుత్వం నుంచి ఇప్పిస్తాం. కడమ అమౌంట్ మీరు కట్టుకుంటే రైతులందరూ కూడా ఈ విధంగా బాగుపడతారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ విధంగా మీకు సబ్సిడీ మీద ఇంప్లిమెంట్స్ సప్లై చేస్తున్నందుకు అభినందిస్తూ రేపు రాబోయే కాలంలో కూడా రైతులను ఆదుకునే విధంగా ఇప్పుడున్న మా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది.